కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యార్థులకు స్థాన స్కూటీలు ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు స్కూటీతో శవయాత్ర అయితే చేశారు. మనతో మాట్లాడడానికి ప్రవీణ్ కుమార్ బీజేవైఎం స్టేట్ సెక్రటరీ ఉన్నారు. చెప్పండి అన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి హామీలు నెరవేర్చలేదని మీరు ధర్నా చేస్తున్నారు, ఏంటి అసలు మీ ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 6 గ్యారంటీలు 420 దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. స్వయంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సోనియా గాంధీకి కూతురు ప్రియాంక గాంధీని మన సరూనార్ ఇండోర్ స్టేడియం తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ పేరు మీద 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు కూడా స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది నీ హామీ? ఈరోజు ఎక్కడ పోయింది అని చెప్పి సెంట్రల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో స్కూటీ శవయాత్ర నిర్వహించినాం. ఈరోజు ఎందుకు మీ హామీలు నెరవేర్చలేవు? ఈరోజు దొంగచాటును ఎందుకు దాక్కుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు మా హామీలు నెరవేర్చడానికి ఎందుకు వెనకాడుతున్నావు నువ్వు? ఈరోజు ఏ హామీ నెరవేర్చినావు నువ్వు? 2500 ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పినావు, 4000 పింఛన్ ఇస్తాన్నావు. ఏదన్నా ఒక హామీ నెరవేర్చినవా? నువ్వు నెరవేర్చిందల్లా ఒకటి ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ చేసుకొని దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా నేను చేసిన అని చెప్పుకొని తిరుగుతున్నావు. ఈరోజు ఎందుకు ఇంత దొంగ హామీలు ఇచ్చినావు? ఎందుకు నెరవేర్చలేవు? వెంటనే ఏదైతే మహిళలకు 18 సంవత్సరాలు నిన్న మహిళలకు స్కూటీలు ఇస్తున్నారో వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో సామూహికంగా అందరం కూడా శాంతియుతంగా నిరసన తెలిపినాం. ఇదే విధంగా ఇంకో 15 రోజుల లోపల నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని సెక్రటరీ వరకు కూడా తీసుకెళ్తాం. మేడం చెప్పండి, మీరు ఈ రోజు స్కూటీల పైన శివయాత్ర చేశారు, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కూటీలు ఇవ్వట్లేదని. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లాంటి కూడా హామీలు అమలు చేయట్లేదు. దీనిపైన మీ బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వమే మోసాల ప్రభుత్వం. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. తెలంగాణ మహిళల్ని ఏ విధంగా మోసం చేసిండ్రో ఇవాళ అందరూ చూస్తున్నారు. కాలేజీ పోయేటువంటి అమ్మాయిలకు వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్కూటీ ఇస్తామని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ స్కూటీలకు వాళ్ళు ఏదైతే చంపినటువంటి స్కీమ్ ఉందో ఆ స్కీమ్కే ఇవాళ శివయాత్ర మేము చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తెలంగాణ మహిళలు భవిష్యత్తులో ఇట్లనే శివయాత్ర చేస్తారని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మహిళా సంక్షేమం కోసమే ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు, ఫ్రీ బస్ ఇస్తున్నాము, అట్లా మొన్న చీరలు కూడా ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. చీరలు ఇవ్వడానికి ఒక సందర్భం ఉండాలండి. ఇవాళ ఆడపిల్లలకు చీరలు ఎందుకు పెడతారు? బతుకమ్మ పండుగ వస్తే పెడతారు, లేకపోతే సంక్రాంతి పండుగ వస్తే పెడతారు, లేకపోతే మంచి చెడు ఏదైనా శుభకార్యం జరిగితే పెడతారు. అంటే మీరు బతుకమ్మ పండుగ అనేటువంటిది తెలంగాణ పెద్ద పండుగ. తెలంగాణ పెద్ద పండుగకు మహిళలకు చీరలు ఇవ్వకుండా ఇందిరాగాంధీకి తెలంగాణకు ఏం సంబంధం అండి? ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధానమంత్రి కావచ్చు, మేమందరం కూడా మాజీ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం. కానీ ఇందిరాగాంధీ గారికి జయంతో వర్ధంతికో పురస్కరించుకొని తెలంగాణ మహిళలకు చీరలు ఎందుకు ఇవ్వాలా? ఇవాళ తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ పండుగ గీయకపోయినావు. కానీ ఇవాళ మహిళలకు చీరలు ఇచ్చినంత మాత్రాన అన్ని హామీలు నెరవేర్చినట్టు కాదు. అట్లయితే బీఆర్ఎస్ పార్టీ జీవితకాలం ఉండేది. వాళ్ళు లేరు కదా అధికారంలోకి. మీరు ఏదో చీరల ఆశ చూపించి ఇవాళ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మహిళలు యాక్సెప్ట్ చేయరు అనేటువంటిది గత బీఆర్ఎస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిచింది, మేము చేసిన సంక్షేమ పథకాలతోటి మమ్మల్ని గెలిపించారని కూడా వాళ్ళు చెప్తున్నారు. సంక్షేమ పథకాలతోటి గెలిచిండ్రో, రైస్ కుక్కర్లతోటి, చీరలతోటి, అక్కడ ఓటుకు 3500 గెలిచిండ్రో ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలుసు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు అంటే స్టూడెంట్లకు కూడా పీజీలు, ఇంటర్వ్యూస్, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా మేము ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. అది కూడా ఏది కూడా నెరవేర్చలేదు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి హామీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని వాళ్ళు నెరవేర్చే వరకు మేము ఇట్లనే ఎంటబడతాం. ఇవాళ మా గోల్కొండ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఎట్లయితే పోరాటం చేసిందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ బీజేపీ అట్లనే పోరాటం చేస్తుంది. రానున్న స్థానిక సంస్థల్లో కూడా ఏమైనా ఎఫెక్ట్ పడుతుంటారు? జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? ఇప్పుడు ఒక బై ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన మొత్తం ఎన్నికల్లో గెలుస్తాము అని అనుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేము కూడా హుజురాబాద్ బై ఎలక్షన్ గెలిచినాం, మేము కూడా దుబాక బై ఎలక్షన్ గెలిచినాం. కానీ మేము ఎన్నికల్లో గెలవలే కదా. సో అంటే సమయము, సందర్భము, పరిస్థితులు వేరేలాగుంటాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేది జూబ్లీహిల్స్లో కనిపించింది. కానీ ఇవాళ హామీలు నెరవేర్చకుండా ప్రజల్లోకి వెళ్తే రేపు మహిళలు డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులను అడుగుతారు కదా. రాష్ట్రమంతా కూడా ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మేము భావిస్తాం. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 హామీలు కూడా పూర్తిగా నెరవేర్చే వరకు కూడా మేము ఆగేది లేదు. భవిష్యత్తులో కూడా మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. అట్లాగే ఏవైతే మహిళలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి కానీ అవన్నీ తీర్చే వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తాం, ప్రజా ఉద్యమాలు కూడా చాలా బలంగా చేస్తామని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, లిబర్టీ, హైదరాబాద్. Down, down!